దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క శుభ శుక్రవారం దినాన ఇటు రీతిగా మీరందరూ కూడా కూడి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క శుభ శుక్రవారం ప్రపంచం అంతా జరుపుకునే చక్కటి రోజు. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. ఈ శుక్రవారం దినాన నిజంగా భయంకరమైన పరిస్థితుల నుండి గొప్పవారు అనబడిన వారు, ధనికులు అనబడిన వారు ఈ దినాన, ఈ శుభ శుక్రవారం దినాన వారు చూడలేకపోయారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనలను ఈ శుభ శుక్రవారం దినాన ఇటు రీతిగా మన దేవుని యొక్క సన్నిధిలో ఉంచినందున దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రారంభ ప్రార్థనగా మన పాస్టర్ గారు, రేణుకమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థిస్తుండగా మనము ఆరాధన ప్రారంభించుకుందాం. దేవా, ఇదిగో ప్రభువా, ఈ యొక్క శుభ శుక్రవారం దినం నా దేవా, అయా మిమ్మల్ని కూర్చున్న దేవా గణపరిచేదానికి, మహింపరిచేదానికి, మిమ్మల్ని ఆరాధించేదానికి మాకు ఇచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్నా తండ్రి. అయా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవా. ఇదిగో ప్రభువా, ఈ దినం జరగబోయే కార్యక్రమం అంతట్లో మీకు ఆపదల భద్రత దయ చూపించండి అయ్యా. బిడ్డల నా దేవా, 7 మంది నా దేవా సిలువలో పలుకుచున్న 7 మాటలు దేవా, అయా మీ యొక్క అమూలమైన మాటలు దేవా, బిడ్డలందరూ నా దేవా చక్కగా మాట్లాడేదానికి సహాయం అనుగ్రహించండి, దయ చూపించండి కన్న తండ్రి. ఈ దినం జరగబోయే కార్యక్రమం అంతట్లో మీకు ఆపదల భద్రత దయ చూపించమని యేసుక్రీస్తు వారి పుణ్య నామాన్ని స్తుతించి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాము. అలాగే ప్రియులారా, ఇప్పుడు మనం పాటల ద్వారా దేవుని మహిమ పరుద్దాము. కోయిల వారు వచ్చి పాటలు
యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయంగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. ఆయన మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని ఎంచుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రయించినాడు. ఈ దినం ఏర్పాటు చేయబడిన వాక్యం ప్రతి ఒక్కరూ తీసి చదువుకుందామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ఈ విధముగా రాయబడి ఉన్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చ కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడును. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడును. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును. నామానికి మహిమకరంగాక కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు సంఘ కార్యవర్గందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ప్రశస్తమైన రోజు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మరొకసారి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా కళ్ళు మూసుకుని ఎవరైతే 7 మాటలు పలుకుచున్నారో, అవును ప్రభువా మీ ప్రశస్తమైన మాటలు పలుకుచుండగా మీరే బిడ్డలకు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరూ కూడా మనసులో హృదయంలో మనం ఆయన అడుగుదామండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. అందరం కళ్ళు మూసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తనైనా, పరిశుద్ధాత్మ కలిగిన దేవుడునైనా, నేడి ఆఖరిలో దేవుడునైనా, మొదటివాడు మీరే, కడపటివాడు మీరే, ఆది అంతములైన వాడు మీరే, స్తుతులకు పాత్రుడు, స్తోత్రాడు, పూజనీయుడు, పూజారుడు తండ్రి. మీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి, నాయన సంవత్సరం అంతా కూడా నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన కాచి కాపాడి దాచి నాయన నా ప్రభా అనేకమైన సమస్యల నుంచి నా తండ్రి నాయన మీరు నా ప్రభు నాయన మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తి మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా కనపడిన విధానాన్ని బట్టి కూడా నాయన మరొక్కసారి నా ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీకేమిచ్చి మీరు రుణం తీర్చుకుంటాం ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. మాకంటే మంచివారు, ఘనులైన వారు, అందసందాల వారు, ఆస్తిపరులు, భక్తిమంతులు, నీతిమంతులు, యథార్థవంతులు మా కళ్ళెదురుగానే మన్నైపోయారు ప్రభువా. ఏ యోగ్యత లేని మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరు ప్రేమించారు, కనికరించారు, ఆరోగ్యవంతులుగా ఉంచారు, ఆయుష్కాలం పొడిగించారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఈ సమయాన్ని మీరు మాకు
ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి, ఈ సమయంలో నాయన మీ ప్రశస్తమైన మాటలు బిడ్డలందరూ పలుకుచుండగా తండ్రి నాయన బిడ్డల చుట్టూ మీ దేవదూతలను కంచుకొని ధైర్యమును, బలమును, శక్తిని దయచేయండి తండ్రి నాయన. నాయన అర్థమయ్యేటట్టు స్పష్టమైన మాటలు నా తండ్రి వారి నోటంట పలుకుటకు నా తండ్రి నాయన, వారి చుట్టూ నా తండ్రి నాయన మీ వెలుగుని ప్రకాశింప చేయమని నా తండ్రి మీ పాదం నటును బతిమాడుతున్నాను తండ్రి. అలాగే నాయన 7 మాటలు కూడా నా తండ్రి 7 వరాలుగా నా తండ్రి నా ప్రభు మేము నా తండ్రి విని నా తండ్రి విడిచిపెట్టకుండా ప్రభువా నాయన మీరు మా కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా అట్టువలే జీవించడం కృపను భాగ్యము దయచేయండి. ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు నాయన. ఎటు రీతిగా వచ్చామో అటు రీతిగానే మరలా మేము రావాల ప్రభువా. మీరు అక్కడ బహు సమీపంలో ఉన్న తండ్రి కనుక ప్రభువా నాయన విని నాయన విడిచిపెట్టకుండా తండ్రి మా యొక్క క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి నాయన మీరు మాకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు మేమందరం కూడా జీవించే కృపను భాగ్యం మాకు ఇవ్వమని మీ పాదరట్టుకుని బ్రతిమడుతుందని తండ్రి. బిడ్డల చుట్టూ మీ దేవదూతలను కంచి ఉంచండి నాయన. చక్కటి రీతిలో నా ప్రభు బిడ్డలు వివరించుచుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మను బిడ్డల చుట్టూ ఉంచిన ఆయన నాయన ప్రభువ నాయన అమూలమైన మాటలు విరజల్లుట కృపను భాగ్యం మాకు అందరికీ నాయన విని నాయన నెవరవేసుకుని కృపా భాగ్యమును అటువంటి జ్ఞానం మాకు అందరికి దయచేయమని నాయన ఈ చెప్పే బిడ్డలకు మీ జ్ఞానాన్ని దయచేయమని నన్ను నేను తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చేర్చుకుని ప్రతిఫలం కలుగజేయమని మా ప్రభు అయిన ప్రియ పేరిట మిక్కిలి వినియముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 24వ అధ్యాయము 34 వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మన యొక్క జీవితాల్లో మరి యొక్క మంచి శుక్రవార దినాన దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి ప్రభువు తన కృప చొప్పున మనల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నందులకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క దినం ప్రపంచ దేశాలలో కానీ నలుమూలలో ఎక్కడ చూసినా కూడా మరి క్రీస్తు వారు పలికినటువంటి యొక్క 7 మాటల ధ్యానాన్ని ధ్యానించని క్రైస్తవులు ఉండరు, అదేవిధంగా జనులు కూడా ఉండరు. ఎందుకంటే అందరికీ కూడా తెలుసు ఈరోజు గుడ్ ఫ్రైడే అని. గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం. కానీ చాలా మందికి తెలియని ఒక గొప్ప మర్మం ఏమిటంటే యేసుక్రీస్తు వారిని అంత దారుణముగా, అంత దినాతిదినంగా, భయంకరంగా సిలువ వేసి కొరడాలతో కొట్టి చంపిన ఆ దినము మంచి శుక్రవారం ఎందుకు అవుతుందని చాలా మంది కూడా ప్రశ్నించేవారుగా ఉంటున్నారు. అయితే మంచి శుక్రవారం దినం అర్థం చేసుకోవాలంటే ఆయన బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. సిలువలో ఆయన కార్చిన రక్తం వలన మన పాపములకు విమోచన కలిగింది. ఆదిలో చూసుకున్నప్పుడైతే దేవుడు మరి తన పోలిక చొప్పున తన యొక్క స్వరూపంలో దేవుడు మనల్ని చేసుకుని తన ఆజ్ఞ అతిక్రమం వలన మనం ఆయన పాపముల నుండి మరి ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క పాపము నుండి దేవునికి వేరే జీవించిన వారంగా మనం అక్కడ చూడవచ్చు. అయితే దేవుడు ఆ యొక్క పాపము నుండి దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని రక్షించాలో తన ప్రణాళిక ఆదికాండంలోనే 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడవచ్చు. ఆ యొక్క దేవుని యొక్క సహవాసం నుండి వేరుపడిపోయినటువంటి మానవుణ్ణి తన యొక్క రక్షణ ప్రణాళిక చొప్పున తిరిగి ఆయన చేర్చుకొనుటకు తన అనాది సంకల్పం చొప్పుని మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన రీతిగా జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నట్లు మనం అక్కడ గమనించవచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన ఆ యొక్క పాపములకు ఆయన ఆ పాపముల నుండి విమోచన కలిగించి ఆ పాపముల నుండి మనల్ని రక్షించడానికి ప్రభు ఏర్పరచుకున్నాడు. అయితే ఆ యొక్క పాపం వలన వచ్చే జీతము మరణము. ఆ యొక్క మరణము వలన మనిషి యొక్క జీవితం అంతమైపోతుంది. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆ యొక్క కలువరి శిలువలో ఎక్కి నీ కొరకు నా కొరకు కూడా తన అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆ యొక్క వెలలేని విలైన రక్తం ద్వారా నిన్ను నన్ను కూడా కొన్నట్లు మనం చూస్తున్నాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు మరి చేసినటువంటి గొప్ప ముఖ్యమైనటువంటి సందేశాలు, ఆ యొక్క కొండ మీద ప్రసంగించినటువంటి యొక్క ప్రసంగాలను మనం చూడగలుగుతాం. ఆ యొక్క ప్రసంగాల్లో అనేకమైనటువంటి మర్మములతో కూడినటువంటి ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన అక్కడ ఇచ్చుకున్నాడు. మనం ఆ యొక్క 5, 6, 7 వచ్చిన అధ్యాయాలను మనం క్షుణ్ణముగా ధ్యానించినట్లయితే ఆ యొక్క ప్రసంగంలో దేవుడు మనకి అనేకమైన మర్మములతో కూడినటువంటి ప్రసంగాలు, ఒక వ్యక్తి జీవితంలో కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైన అంశాలను అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయం 44వ వచనంలో అంటాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నట్లు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుడు తన యొక్క 33.5 సంవత్సర యొక్క జీవితంలో ఏమైతే బోధించున్నాడో, ఏమైతే చెప్పి ఉన్నాడో, ఆ యొక్క చివరి ఘట్టంలో ప్రభు ఆ యొక్క కార్యాలను నెరవేర్చుటకు ఆయన సంసిద్ధుడైనట్లు మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరులను క్షమించమని చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అపోస్తులుడైనటువంటి లూకా రాసినటువంటి యొక్క సువార్తలో అతి క్షుణ్ణముగా ఆయన రాయబడటం మనం చూస్తున్నాం. దేవుడు పొందినటువంటి దెబ్బలు, దేవుడు పొందినటువంటి అవమానాలు, దేవుడు పొందినటువంటి అనేకమైన శ్రమలను ఆయన గమనించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే ఆయన రాస్తున్నటువంటి యొక్క మాటలలోని అర్థాన్ని మనం చూసినట్లయితే, ఆనాడు యూదులు ఆయనను మరి యొక్క కొరడాలతో కొట్టుచున్నట్లు మన యొక్క పిక్చర్ లో మనం చూసాం. అయితే మనం అనుకుంటాం వారు ఆ యొక్క యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టి చంపటం వల్ల పాపం చేశారు కాబట్టి యేసుక్రీస్తు వారి కొరకే ఈ యొక్క మాటలను ఆయన మాట్లాడి ఉన్నాడని మనము గమనిస్తాం. అయితే మరి దేవుని యొక్క లేఖనములు, దేవుని యొక్క మాటలు మనకు బయలుపరిచేది ఏంటంటే, దేవుని యొక్క రక్షణ కార్యమును ఒకవేళ మీరు కూడా ఆ యూదుల వలె, ఒకవేళ మీరు కూడా అక్కడ ఉన్నటువంటి జన సమూహం వలె మీరు ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే కనుక మీరు ఆ యొక్క రక్షణను పోగొట్టుకుంటున్నారనేసి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అక్కడ వారు ఆయన యొక్క వస్త్రముల కొరకు చీటులు వేసుకున్నట్లు అక్కడ రాయబడి ఉంది. ప్రజలు నిలవబడి చూస్తుండేది, అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడిని దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనలేడా అని అపహాసిస్తున్నట్లు మనము చూస్తున్నాం. అయితే మనం కూడా అదే విధమైనటువంటి మా యొక్క ఆలోచనతో ఉండి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని వారి కొరడాలతో కొట్టి చంపి ఉన్నారనే ఆలోచనతో మనం ఉన్నట్లయితే కనుక ఆ రక్షణను మనం కూడా పోగొట్టుకుంటాం. ఆ యొక్క రక్షణను మనం పోగొట్టుకోకుండా ఆ రక్షణను మనం చేజిక్కించుకోవాలనంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కూడా ఆ యొక్క బాధలను భరించాడని, ఆ యొక్క పాపములను, ఆ యొక్క అపహాసమును భరించాడని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అక్కడ యూదులు ఆయనను కొట్టటము, ఆయనను సిలువ వేయటము అది ఎంత మాత్రము కూడా వారి యొక్క ఉద్దేశంతో కాదండి. దేవుడు 700 సంవత్సరముల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ఏమైతే ఆయన పలికి ఉన్నాడో ఆ యొక్క ప్రవచనముల నెరవేర్పు కొరకు మరి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. 750 సంవత్సరముల క్రితం యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన సెలవిచ్చున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆ కుమారుడు పేరు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఆ ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన భుజములపై రాజ్యభారం ఉంటుంది, తన ప్రజలను తానే రక్షిస్తాడని ఏ యొక్క ప్రవచనములు అయితే నెరవేర్చబడ్డాయి, ఏ ప్రవచనములు అయితే చెప్పబడ్డాయో ఆ యొక్క ప్రవచనముల యొక్క నెరవేర్పు కొరకు ప్రభు వారు సిలువ ఎక్కడం అక్కడ మనం చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని
క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న తండ్రి మీ పాపములను క్షమించును. మన పాపములు క్షమించబడాలంటే మరి మత్తయి సువార్త 6:10 మరి తండ్రి అక్కడ పరలోక ప్రార్థనలో మనకు ఒకటి నేర్పుతున్నాడు. మన అపరాధములను క్షమించిన ప్రకారము తండ్రి మా ప్రార్థనను క్షమించమని అక్కడ మాటలు మనం చూస్తున్నాం. మనం ఎదుటి వ్యక్తి లేక పాపములు ఎత్తి చూపేవారుగా ఉంటున్నాం. అయితే వారు మన ఎడల పాపం చేసినప్పుడు మనం వారి యొక్క పాపములను ప్రతి ఒక్క దినము కూడా మన ప్రార్థనలో క్షమించమని మరి సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయమునకు వెళుతున్నప్పుడు అక్కడ ఆయన ఆకలి కొనిన యొక్క సందర్భాన్ని మనం చూడగలుగుతాం. ఆకలి కొని అక్కడ అంజూరపు చెట్టు ఒకటి ఉన్నప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫలములు ఏమీ లేనప్పుడు ఆయన దానిని శపించినట్లు మనం చూస్తూ ఉంటాం. శపించి మరి ఆ యెరూషలేము దేవాలయంకి వెళ్ళి మరి తిరిగి వస్తున్న సమయంలో ఆ యొక్క యెరూషలేము దేవాలయం నుండి వస్తున్న సమయంలో ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు తన శిష్యుడు పేతురు అంటాడు కదా, రబ్బీ లేకపోతే బోధకుడా, ఈ యొక్క అంజూరపు చెట్టును చూసావా? ఈ యొక్క నువ్వు శపించి ఉదయకాలంలో నువ్వు శపించావు, ఈ యొక్క సాయంకాలం అయినప్పటికీ ఇది వేళ్లతో సహా ఎండిపోయినది అనేసి అన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు అంటారు కదా, యేసుక్రీస్తు వారు అంటారు అక్కడ ఏమనంటే, మీరు హృదయమందు విశ్వసించి ఇది జరుగునని దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే నేను అంజూరపు చెట్టుకు చేసింది మీరు కూడా చేయగలరు. అయితే మీరు నిలిచి ప్రార్థన చేసినప్పుడల్లా మీరు ఎవరితో నేను వ్యతిరేకమైన ఏదైనా ఉంటే ఆ వ్యక్తిని క్షమించమని అక్కడ మరొకసారి వారికి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క మొదటి మాట క్షమాపణ గుణం మనకి నేర్పుతుంది. యేసుక్రీస్తు వారు తనను సిలువ వేస్తూ కొరడాలతో కొట్టి హింసిస్తున్న వారి కొరకు ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరులను క్షమించమని ప్రార్థన జ్ఞాపన చేసినట్లు మనం చూస్తున్నాం. తన యొక్క జీవిత కాలంలో ఆయన ఏమైతే బోధించి ఉన్నాడో, తన యొక్క జీవిత కాలంలో ఆయన ఏమైతే చేసి ఉన్నాడో అదే యొక్క సారాంశాన్ని మరొకసారి కలువరి సిలువలో మొట్టమొదటి మాటగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరులను క్షమించమని దేవుని వేడుకున్నట్లు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఒకరిని క్షమించాలంటే ముందుగా మనం చేయవలసినది ఏంటంటే వారిని ప్రేమించగలగాలి. ప్రేమ లేకుండా ఎదుటి వ్యక్తిని మనం క్షమించలేము. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అని విశ్వాసం ఉంచి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు మనకు ఆయన అనుగ్రహించాడు. దేవుడి లోకాన్ని ప్రేమించాడు అనేసి అంటే, దేవుడి లోకాన్ని ఎలా ప్రేమించాడు అనేసి అంటే, దేవుడు ఈ లోకమనగా, లోకం అంటే మనమే, లోకం అంటే మనుషులే, లోకం అంటే మనుషులు, లోకములైనను లోకంలో ఉన్నదానైనా ప్రేమించొద్దు అనేసి అన్నాడు. లోకమనగా మనుషులు, లోకంలో ఉన్నదనగా పాపమును కాదు, లోకమును కాదు, కానీ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు, కానీ దేవుని మాత్రమే ప్రేమించాలి. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమ మనలో ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క క్షమాగుణం వస్తుంది. మనం అనేకమైన సందర్భాల్లో మనం చూడవచ్చు. అయితే రిఫరెన్స్ చూసే సమయం కాదు, కానీ దేవుని యొక్క క్షమాపణ గుణం మనలో రావాలంటే ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమను మనం ప్రేమించగలగాలి. ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో ఆ యొక్క ప్రేమను బట్టి మనకు క్షమాగుణం వస్తుంది. క్షమాగుణం రావాలంటే మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించగలగాలి. ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. ఎవరైనా మనకు హాని చేస్తే వారిని ఎక్కువ మార్లు మనం ప్రేమిస్తేనే గాని వారి యొక్క పాపాలని క్షమించలేము. వారి మీద మనకు ప్రేమ లేకపోతే ఒక్క తప్పు చేసినా సరే వారిని మనం జీవితాంతకాలం కూడా గుర్తించుకునే వారుగా ఉంటున్నాం. అయితే నా యొక్క జీవితంలో నాకు జరిగిన సందర్భంలో అయితే నా కుటుంబ సభ్యులు ఒకరిని అమితముగా ప్రేమిస్తాను. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉన్నాను, అయినప్పటికీ కూడా ప్రేమిస్తా ఉంటాను. ఎందుకనగా దేవుని యొక్క ప్రేమ మనలో ఉంది. వారి యొక్క తప్పిదాలు మనకు కనపడవు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడే ఎదుటి వారిని మనం క్షమించగలుగుతాం. ఒకవేళ ఈ యొక్క శుక్రవారపు దినాన్ని, మంచి శుక్రవార దినాన్ని నీ యొక్క దేవుని సన్నిధికి వచ్చి ఎవరినైనా నీవు ఇంకను క్షమించలేకపోతున్నావేమో, అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క ప్రేమ నీలో నిలిచి లేదు. దేవుని యొక్క ప్రేమ నీలో నిలిచి ఉంటే కనుక వారిని నువ్వు క్షమించేవారుగా ఉంటావు. దేవుని యొక్క ప్రేమ నీలో నిలిచి ఉంటే కనుక దేవుడు సిలువపై పలికిన మొదటి మాట
తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరలను క్షమించమని దేవునికి ఏ విధమైతే ప్రార్థన జ్ఞాపన చేసి ఉన్నాడో అటు రీతిగా మనం కూడా మన యొక్క తప్పిదముల నిమిత్తమై దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు అలా వారిని క్షమిస్తూ మన యొక్క ప్రేమను వారికి వ్యక్తపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. లూకా 24:43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏంటండి? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం. ఇప్పుడు సహోదరుడు చెప్పినట్లు మంచి శుక్రవారం ఏ విధంగా అవుతుందండి ఇది? ఇప్పుడు సపోజ్ మన మానవులు ఎవరైనా చనిపోతే మనం జస్ట్ అక్కడికి వెళ్ళి ఈరోజు మంచి రోజు అంటామా? ఖచ్చితంగా కొట్టేస్తారు. కానీ మంచి శుక్రవారం అని ఎందుకు అన్నాం? ఎందుకంటే ఈయన మనిషి కాదు, దేవుడు. దేవుడు మన పాపంలోకై ఇక్కడికి వచ్చి మనిషి రూపేణా చనిపోయాడు కాబట్టి ఇది మనం మంచి శుక్రవారం అంటున్నాం. అదేవిధంగా మామూలు మనసంలో అయితే మనం అనలేము. ఇప్పుడు వాక్యం చూసుకుంటే వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. మనం ఏం చేస్తామో మనకే తెలియదండి. మామూలుగా మన గోల్ ఏందో మామూలుగా మనం అనుకుంటాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. కానీ దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఆయన మనకు ప్రతి బైబిల్లో రాసిన ప్రతి మాట నుండి మనము ఎన్నో నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నామండి. ప్రతి మాట, ఏ మాటకైనా అంటే మనం అనుకుంటామండి, ఒక మాటను ఈ రోజు ఒక కోణంలో మాట్లాడితే మనము సామాన్యంగా చర్చిలో మామూలుగా నేను పోయిన వారం వెళ్ళాం కదా, ఈ వారం ఎందుకులే అనే విధంగా అక్కడ ఆలోచిస్తుంటాం. ఒక మాటను ఈ రోజు ఒక బోధించే ఒక వ్యక్తి ఒక కోణంలో మాట్లాడితే అదే మాటను ఇంకొక రోజు బోధించే వ్యక్తి ఇంకొక కోణంలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దైవ సన్నిధికి మనకు రావాలంటే ఆల్రెడీ నేను ఈరోజు ఈ మాట విన్నాను కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అలా మనం ఇప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఒక మాటను అనేక కోణాల్లో దేవుడు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు సపోజ్ అయితే మనకు ఏదైతే బాధల్లో ఉన్నాం అనుకో, ఆ రోజు నీవు మందిరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ దైవజనుడు మాట్లాడే మాటల వల్ల నీకు బలం చేకూరుతుంది. అందువల్ల ప్రతిరోజు సంఘమునకు మనము ఆరాధన క్రమం తప్పకుండా మనం రావాల్సిన వారే ఉన్నాం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నేను నిత్యముగా చెప్పుతున్నాను. యేసయ్య అంటే ఆయన ఉన్న 33.5 సంవత్సరము ఈ లోకంలో ప్రతిదీ క్రమముగా చేశాడండి. ప్రతిదీ క్రమముగా ఇక్కడ మనకు నేర్పించింది కూడా అదే. అంటే ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడో అనేది ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ మినిట్ లో కూడా దొంగతో ఏం చెప్తున్నాడండి, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉందువు. అంటే చనిపోయే ముందు కూడా ఆయన ఒక క్రమ పద్ధతిలో తండ్రి ఏ విధంగా చెప్పాడో చిత్తానుసారంగా తన జీవితాన్ని ఏర్పరచుకున్నాం. మన జీవితంలో కూడా ఏదైనా అనేక పాఠాలు మనం నేర్చుకునే వాళ్ళమై ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని ఒక ప్రణాళికలో మన మీద ఉంది. చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకునే వారమా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే 39 చదవండి, 39 నుంచి 42 వరకు. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. థాంక్యూ సిస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నానండి, ఇక్కడ మనకి ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగల మధ్యలో యేసయ్యను సిలువేశారు. ఇద్దరి దొంగలలో అంటే మనం ఏమిటంటే మామూలు జనాలు ఏం చెప్తారంటే, అరే మంచివాడిని చూసి నేర్చుకో అనే విధంగా చెప్తున్నాడు. కానీ ఇక్కడ యేసయ్య ఒక దొంగను చూసి కూడా నువ్వు ఏ విధంగా నేర్చుకోవాలనేది కూడా చెప్తున్నాడండి. అంటే
అప్పటి వరకు నువ్వు ఏ విధంగా ఉన్నావో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ ఆ తర్వాత అయితే మారు మనసు అనేది ఎప్పుడైతే పొందుతావో ఆ తర్వాత నువ్వు నేర్చుకునేది ముఖ్యమని చెప్తున్నాడండి. అదేవిధంగా ఏం చెప్తున్నాడు, ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు దొంగలే, కానీ దొంగలో ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఇక్కడ ఇద్దరు దొంగలే. దొంగలు అంటే దొంగలో ఉన్న ఇద్దరులో ఉన్న తేడా ఏంటి? అసలు ఇద్దరు దొంగలే కదా. ఇద్దరు దొంగలే అయినప్పటికీ ఒకరికేమో ఆయన చూసిన వెంటనే ఆయన ఎవరైనా గుర్తెరిగాడు, ఆయన సాక్షాత్తు దేవుడు అని గుర్తెరిగాడు. ఇంకొక అతను ఏం చేశాడు, ఇంకొక అతను లోకానుసారంగా ఉన్నాడు కాబట్టి ఆ మాట పలకగలిగాడు. ఏమని చెప్తున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే లోకానుసారంగా ఉంటావో దేవుని మాటలను నువ్వు గ్రహించలేవు. లోకానుసారంగా ఈ దొంగ ఏం చెప్తున్నాడు ఇక్కడ, నీవు క్రీస్తు కదా, నీవు దేవుడు కదా, నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతే మమ్మల్ని రక్షిస్తావా అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకోలేరు, మమ్మల్ని రక్షిస్తావు. చాలా మంది కూడా మనం అడిగే ప్రశ్న ఇదే అండి. కొంతమంది సహోదరులు అడుగుతూ ఉంటారు, ఏ విధంగా 60 కేజీలు 70 కేజీలు 100 కేజీలు ఉండే ఒక సిలువలో మోయలేని వాడు ఈ రోజు మిమ్మల్ని ఏ విధంగా రక్షిస్తాడు అని అంటూ ఉంటారు. మామూలుగా మనకు ఆ విలువ ఏందో మనకు తెలుసండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఒక మైనిపోతే అయితే క్యాండిల్ వెలిగిస్తాం కదా, క్యాండిల్ ఒక చీకట్లో వెలిగించినప్పుడు అది కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయిన దాని అర్థం ఏంటండి? అది కరుగుతుందంటే దానికి నీకు వెలుగునిస్తుంది. ఆ చీకటిలో నిన్ను ఉంచకుండా వెలుగులోనికి తీసుకురాగలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లోకంలో చూసే జనాలకు ఈ సిలువలో తెలియకపోవచ్చు. ఎప్పుడైతే దేవుడిని నీవు నమ్మావో, దేవుని నమ్మిన తర్వాత ఆ విలువేందో నీకు తెలుసు. నీవు చెప్పినప్పుడు కూడా లోకంలో ఉన్న చాలా వరకు వెనకపోవడానికి కారణం ఏంటండి? ఎందుకంటే వాళ్ళు లోకానుసారంగా ఏది మాట్లాడినా కూడా ఈ బైబిల్లో 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఒకటి, మామూలు చదివినప్పుడు నువ్వు లోకానుసరిగా అర్థం చేసుకుంటే దానికి ఏవే వ్యర్థమే. ఎందుకంటే ప్రతి మాట దేవుని చిత్తం, దేవుని ఈ మాట ఆత్మానుసారంగా ఏ విధంగా ఉంది అది మాత్రమే నువ్వు గ్రహించగలిగే వాళ్ళగా ఉండాలండి. అదేవిధంగా రెండవ విధంగా ఏం చెప్తున్నాడండి? రెండవ విధంగా మొదటి దొంగను గద్దిస్తున్నాడు. గద్దించి, రే నువ్వు నేను అయితే దొంగలమే, మన ఇద్దరికి ఇది పడవలసిన శిక్షే, మన ఇద్దరం అయితే దీన్ని అనుభవించవలమే. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన ఎలా గ్రహించగలిగాడండి? ఏ తప్పిదము చేయలేదని ఆయన ఎలా గ్రహించగలిగినాడు? దొంగల్లో ఇద్దరు దొంగలే కదా, ఆయన ఎలా గ్రహించగలిగాడంటే, ఇప్పుడు ఏదైనా కూడా మనం ఒక చోట ఉన్నప్పుడు మన ప్రవర్తన ఒక 10 నిమిషాలు ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు మన ప్రవర్తనను ఎదురు వ్యక్తి అంచనా రాగలడు. ఒక 10 నిమిషాలు నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు మామూలు మనం అంటారు కదండి, సైకలాజికల్గా ఈ విధంగా ఉన్నారని. ఆ విధంగా ఆయన యేసయ్య అక్కడికి వచ్చినప్పటి నుంచి తన ప్రవర్తనను రెండవ దొంగ ఆ విధంగా గమనించి ఈయన సాక్షాత్తు దేవుడు. ఎందుకంటే ఆయన ఎంత కొట్టినా కూడా, ఎంత హింసించినా కూడా, ఎంత ఏం చేసినా కూడా ఆయన, ఇప్పుడు మనం పడబడుతున్నాం కదండి, నోరు తెరవలేదాయే ప్రేమ. ఆయన ఎంత మనుషులు ఎంత హింసించినా కూడా ఆయన నోరు తెరవలేదు. అది ప్రేమ అండి. మామూలుగా లోకానుసారంగా మనం ప్రేమల గురించి మాట్లాడుకుంటామంటే చాలా రకాలు. కానీ ప్రేమ అనేది చాలా పవర్ఫుల్. ప్రేమ అంటేనే దేవుడే ప్రేమై ఉన్నాడు. ప్రేమ అనేది ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్. ఇప్పుడు దేవునిది కూడా నువ్వు ఎప్పుడైతే అనుదినం ఆ విధంగా ఉండగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు అది అర్థం చేసుకోగలవు. ఇక్కడ మనం దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మొదటి ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగల్లో ఇద్దరు దొంగలే. కానీ ఒక అతనేమో మారు మనసుని పొందిన వ్యక్తి, రెండో అతనేమో తన లోకానుసారంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు మన మనసులో కూడా మన భావాలు ఏ విధంగా ఉంటాయండి? ఒకటి లోకానుసారంగా ఉంటుంది, రెండు మార్పు చెంది యేసు వైపు ఉంటుంది. ఇప్పుడు మొదటి దొంగలాగా నువ్వు లోకానుసారంగా ఆలోచిస్తూ లోకానుసారంగా మాట్లాడతావా, లేదా రెండవ దొంగలాగా మారు మనసు పొంది ఆ యేసయ్యను చూస్తూ ఈయనే నిజ దేవుడు అని తెలుసుకున్నాం కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నామండి. తెలుసుకోవడమే కాదు, ఇప్పుడు ఆయన మాట అనుసారంగా నువ్వు జీవించగలిగినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే అని చెప్పని ఈ విధంగా ఉండి మామూలుగా ఏదో పండుగ చేసుకొని, పండుగ అనేది ప్రతి ఒక్కరు చేసుకుంటారండి. అన్ని మతాల్లో పండుగ ఉన్నది. పండుగ అనేది ప్రతి ఒక్కరు చేసుకునేది ఇది. కానీ ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థంలో పరమార్థం ఏంది అనేది నువ్వు మాత్రం ఎతకాలి. ఈ రోజు మంచి శుక్రవారం అంటున్నాము. మంచి శుక్రవారం ఆయన చనిపోయినాడు. ఈరోజు మనం మంచి శుక్రవారం అంటున్నాం కదా.
మనము ఈరోజు వస్తున్నప్పుడు మనం దేవుని గురించి మనము ఏమి అంటే పక్కవారికి ఏం చెల్లించేస్తున్నామండి? అంటే తెల్ల బట్టలు వేసుకున్నారు కదా, వెళ్తున్నారు కదా, చర్చికి వెళ్తున్నారు కదా. అంటే ఈరోజు శుక్రవారం అండి, గుడ్ ఫ్రైడే. అంటే ఏంటి గుడ్ ఫ్రైడే ఏంటండి? ఆ విధంగా మనం ఏమన్నా మన పక్క వారికి దీని గురించి మనం వివరించగలుగుతున్నామా? మనం పరీక్షించుకునే వాళ్ళగా ఉన్నామండి. అదేవిధంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మొదటి దొంగ ఏ విధంగా ఉన్నాడు? లోకానుసారంగా ఉన్నాడు. లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నావా? 2, రక్షించబడిన నీవు మారు మనసు పొంది యేసు వైపు చూస్తున్నావా? 3, ఆయన రాజ్యం కొరకు ఆయన ఏమన్నాడండి? ఆయనకు ఎలా తెలుసు ఈ విధంగా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అని జ్ఞాపకం చేసుకోమని ఏ విధంగా చెప్తున్నాడు అంటే, ఆయన గుర్తెరిగినాడు కాబట్టి ఈయన దేవుడు, నిజ దేవుడు, ఈయనే దేవుడు అని తెలుసుకున్నాడు కాబట్టి ఆ దొంగ ఆ విధంగా తెలుసుకున్నాడు కాబట్టి అతను అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ బ్రదరు. సారీ, నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకొని ముగిద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, అందరికీ మా వైఫ్ దాదాపు మాకు 7 సంవత్సరాల వరకు సంతానం లేదండి. చాలా అంటే అనేక రకాలుగా అంటే మామూలు సంతానం లేనప్పుడు ఏ విధంగా చూస్తారో తెలుసు కదండి. లోకానుసారంగా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో విధాలుగా కొన్నిసార్లు అంటే ఎంతగానో బాధపడేవాళ్ళము. దేవుని చిత్తమై లాస్ట్ ఇయర్ జనవరిలో కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అయ్యి ఏప్రిల్ 14వ తేదీ తనకు అబార్షన్ అయ్యిందండి. చాలా అసలు ఎంత అంటే నేనన్నా అంటే మనం మామూలుగా జంట కాబట్టి కొంచెం ధైర్యం కాబట్టి నేను ఉండగలుగుతున్నాను, కానీ మా వైఫ్ చాలా అసలు తన కన్నీరు నేను మామూలుగా ఓదార్చడానికి నాకు దాదాపు 15 days 20 days పట్టింది. ఆ విధంగా అలాంటి స్థితిలోనూ కానీ నేను ఆ రోజు ఒకటే ఒక మాట చెప్పానండి మా వైఫ్తో, నీవు భయపడకు, ఈయన సత్యదేవుడు, నిజదేవుడు, నీవు బలంగా నమ్మితే ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావని చెప్పానండి. ఖచ్చితంగా దేవుడు పోయిన సంవత్సరం 2021 14వ తేదీ 15వ తేదీ అబార్షన్ అయింది. దేవుడు తన అద్భుతం ఏ విధంగా ఉందంటే 2022 2 రోజులకు ముందే మాకు కొడుకునిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవునికి ఎంతగానో అసలు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనిది. మా జీవితం మొత్తం, మా కుటుంబం మొత్తం ఆయన సాక్షిగా అంటే నేను ఏ చోటున్నా ఎక్కడున్నా ఆయన సాక్షిగా బ్రతకాలని, అలాంటి జీవితంతోనే నిరంతరం నేను ఉండాలని కోరుకుంటున్నాను. నేను నా గురించి, మా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. దేవుని దయ నార్మల్ డెలివరీ అయింది. అన్ని విధాలుగా దేవుడు మాకు సహాయం చేశాడు. నా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పును. తరువాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పును. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాడు. కూడి వచ్చిన మీ అందరికీ నా 2 వందనాలు చెల్లిస్తున్నానండి. నిరపరాధి మౌనమోని దీనుడాయను, మాతృమూర్తి వేదనను ఓదార్చెను. నిరపరాధి మౌనమోని దీనుడాయను, మాతృమూర్తి ఇక్కడ మొదటి మాటగా క్షమించడం నేర్చుకున్నామండి. రెండో మాటగా దొంగకు మంచి వాగ్దానం ఇచ్చినట్లుగా తెలుసుకున్నామండి. ఈ మూడో మాటగా యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూసుకుంటే ఒకసారి చూద్దామండి. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మూడో మాటగా కుమారుడైన యేసు ప్రభువు వారు మంచి వాగ్దానం ఇస్తుందండి. ఇక్కడ బాధ్యత, ప్రేమ కలిగి కనిపిస్తున్నారండి. బాధ్యత లేనిది ఇక్కడ ప్రేమ కలిగి ఉండలేము కాబట్టి
తన కుమారుడు తల్లి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు 3వ మాటగా తెలుస్తుందండి. 25వ వచనం చూసుకుంటే, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. చాలండి. యేసు శిలువ యొద్ద నిలుచుండిరి కొంతమంది, యేసు శిలువ దగ్గరగా మరికొంతమంది నిలిచి ఉన్నారండి. కొంతమంది దగ్గరగా నిలిచి ఉన్నారండి, కొంతమంది ఆయన శిలువ యొద్ద నిలిచి ఉన్నారు. ఈ 2 మాటలు కొంచెం వ్యత్యాసం కనబడుతుంది కదండి. యోహాను శిశువుని యోహాను గారు తల్లి గారు దగ్గర నిలిచి చూశారండి ప్రభువారు. శ్రమలో కూడా ఆయన దగ్గర నిలిచిన చూచి తన దగ్గరగా ఎవరున్నారు, తన శ్రమలో తన వెనుక ఎవరున్నారు, తన ముందు ఎవరున్నారు, తన వెంట ఎవరున్నారు, సిలువకు దగ్గరగా ఎవరు నిల్చున్నారని ప్రభువారు చూస్తూ దిష్టిస్తున్నారండి. సిలువకు దగ్గరగా ఎవరున్నారు ఈరోజు మన ప్రభువారు చూస్తూ ఉన్నారండి. సిలువకు దగ్గరగా ఎవరున్నారని ప్రభువారు చూస్తారు. అందరూ ఉన్నారు కానీ అక్కడ కొంత మాత్రం సిలువ దగ్గరగా లేదు. అనేక కార్యాలు చేసి సిలువను మోస్తున్నారు ప్రభువారు. ఎందుకంటే శిష్యులైన వారు అనేక మంది ఆయన సూచక్రియలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు, కానీ శిష్యులైన వారు ఆ శిలువ దగ్గర నిలబడలేకపోయారండి. ఆయన చూసుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ ఘోరమైన దృశ్యాన్ని చూడలేకపోతున్నారు. ప్రభువు వారు ఆ శిలువలో శ్రమ పడుతూ కూడా రక్తం కారిపోతూ ప్రాణం పోతుండగా వారి మీద దృష్టి ఉంచి ఉన్నారండి. ఈరోజు నీవు కూడా నేను కూడా శిలువలో శ్రమ పడుతుంది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ నీ మీద నా మీద ఆయన దృష్టి ఉంచుతారని మనం తెలుసుకోవాలండి. ఎంత బాధ్యత కలిగి ఉన్నారో నేర్చుకుందామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆయన శిలువ యొద్ద వచ్చి ఉన్న వారిని తాను దృష్టించి చూస్తాడంటండి. ఇందులో ఒక మర్మం కనబడుతున్నది. శిలువను వెంబడించిన వారికి ఆయన దగ్గరగా ఉంటే తన బాధ్యతను నెరవేర్స్తాడంటండి. ఏంటండి? శిలువకు దగ్గరగా ఉంటే ఆయన వెంబడిస్తే మన బాధ్యత ఆయన నెరవేర్స్తున్న వాక్యం కనబడుతున్నది. తాను ప్రేమించిన శిష్యుడని యోహాను గారు ఆయనకు సమీపంగా ఉన్నారంటండి. ఎవరున్నారండి అక్కడ? తాను ప్రేమించిన శిష్యుడని యోహాను గారు శిలువకు దగ్గరగా ఉన్నారు. ఆయన ఇంకాను ఎంత సన్నిహితంగా ఉన్నారంటే చాలా దగ్గరగా నిలబడున్నారండి. తాను ప్రేమించిన తల్లి కూడా అక్కడే ఉందండి. తల్లికి ఒక వాగ్దానం ఉందండి మరియమ్మకు, నీ కడుపులో ఒక ఖడ్గం దూసుకుపోద్దని మరియమ్మ గారు 2000 సంవత్సరాల క్రితమే సుమయోని ప్రాప్తి ద్వారా తెలిపాడు. ఆ మాట భద్రము చేసుకుని కుమారుని వెంబడించిన తల్లి మరియమ్మ గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాము? ఆయన పొడిచేవారి స్థితిలో ఉన్నామా? ఆయన మాటలు విని ఆయన భద్రం మనకి ఎన్ని శ్రమలు వచ్చినారు మరియమ్మ వల్లే మాటను భద్రము చేసుకుని ఆయన వెంబడిస్తూ వచ్చేవారుగా ఉంటున్నాము. జ్ఞాపకం చేసుకుందామండి. మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడించిందండి? ఎందుకు ఉందండి అంటే ఆవిడ కుటుంబం లేదా, భర్త లేడా, భర్త లేడా, కుటుంబ సభ్యులు లేరా, పిల్లలు లేరా అంటే కాదండి. అందరూ ఎవరిని ప్రక్కన పెట్టి యేసు ప్రభువారిని వెంబడించిందని. ఎందుకంటే అది గమనిస్తే మనకు ఆయన జ్యేష్ఠ కుమారుడు తాను తెలుసుకుందండి. నా మొదటగా పుట్టిన కుమారుడిని తెలుసుకొని ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని ఆమెను వెంబడించిందండి. ఆయన తండ్రి ప్రమేయం లేక పరిశుద్ధాత్మ సహాయంతో పుట్టిన వాడిని గ్రహించి మేలు ముత్యం వలన కుమారుడు ఉన్నాడు, ఈయనను వెంబడించిందండి. ఈయన మీదే ఆధారపడి వచ్చిందండి. మనము కూడా ఈయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పుట్టిన కుమారుడు కాబట్టి మనం ఆయన వెంబడించి ఆయన మీద మనం ఆధారపడి కలిగి జీవిస్తున్నప్పుడు మన ప్రభువు చక్కగా మన మీద దృష్టి ఉంచుతారు. ఆనాడు సిలువ దగ్గర ఉన్న వారిని చూసి ఉన్నారు, సిలువ వెంబడించిన వారిని కూడా చూసి ఉన్నారు. ఈ రోజు నీవు నేను కూడా సిలువకు ఎంత సమీపముగా ఉన్నాము, సిలువకు దూరముగా ఉన్నామా, సిలువకు దగ్గరగా ఉన్నామా, ఆయన ప్రేమిస్తున్నామా, ఆయన ప్రేమను కలిగినట్టు నటిస్తున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ 3వ మాట ద్వారా దేవుడు ప్రేమను కలిగి ఉన్నాడండి, బాధ్యతను కలిగి ఉన్నాడు. ఆయన కుటుంబం లెక్క చేయలేదేమో మనకైతే తెలియదు, కానీ ఆయన భర్త లెక్క చేయకపోవచ్చు, కుటుంబస్తులు లెక్క చేయకపోవచ్చు, కానీ జ్యేష్ఠ కుమారుడు మాత్రం తల్లిని చూస్తూనే ఉన్నాడు. తల్లి బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి, తల్లిని ఎవరు ప్రేమగా చూస్తుంటే ఆలోచన కలిగి. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నా కోసం నా తల్లి అనేక శ్రమలు పొందింది, అనేక నిందలు పొందింది, అనేక అవమానాలు పొందింది. ఈ తల్లిని ఈ స్థితిలో విడిచిపెట్టకూడదని ఒక ఆలోచన కలిగి, ఒక దృష్టి కలిగి, ఒక బాధ్యత కలిగి చూస్తూ ఉన్నారు. ఎవరైతే నా
యోహాను గారు మనకు కనబడుతున్నారు. ఒకసారి చదువుదామండి 27వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండడు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూసారండి, ఎంతో మంది శిష్యులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ తన బాధ్యత కలిగి వ్యక్తి అని గమనించి యోహాను గారికి తన తల్లిని అప్పచెప్పుస్తున్నారు. తన జ్యేష్ఠ కుమారుడుగా ఉండి తన తల్లి బాధ్యతను అక్కడ కనిపిస్తుందండి. తాను ప్రేమించిన శిష్యుడికి నమ్మకంతో నా తల్లిని పోషించగలడు, నా తల్లిని బాధ్యతగా చూసుకోగలడని తను ప్రేమించిన యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నారండి. ఈ సమయంలో మనము కూడా దేవుని సంగమునకు వస్తూ దేవుని బాధ్యత కలిగిన పిల్లల వలె ఉంటున్నామా, వెనుతిరిగి వెనకపోతున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని. యోహాను గారికి యేసుప్రభు తల్లి బాధ్యత ఎలాగని అప్పచెప్పుతున్నారు. ఈ సంఘంలో కూడా అనేక బాధ్యతలు నీకు అప్పచెప్పుచున్నారు. ఆ సంఘమును బాధ్యతగా చేయగలుగుతున్నావా? ఆ బాధ్యత అప్పగించి వెనుతిరిగి పోగుచున్నావా? అలా ఉండకొని మధ్యాహ్న కాల సంబంధం నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకోమని దేవుడి మాట ద్వారా హెచ్చరిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరో విధముగా చూస్తే ఆయన పరిచయ సమయంలో యోహాను గారు యేసు ప్రభు ఎంతో సన్నిహితంగా ఉన్నారంటండి. ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నారంటండి. యోహాను గారు ఆయన రొమ్మును ఆనుకొని ఎంత ప్రేమను కలిగి ఉన్నారో చూడండి. ఈ రోజుల్లో కూడా మనం ప్రభు వారిని దగ్గరగా ప్రేమించాలి. దూరం నుండి చూసేది కాదు, కానీ దగ్గరగా ఆయన శిలువ దగ్గరకు వచ్చి మనం సూచితో గమనించాలండి. ఆయన తన తల్లిని ప్రేమించి ఉన్నారండి, తన శిష్యుని కూడా ప్రేమించున్నారు. ప్రేమించిన శిష్యుడికి తన తల్లి బాధ్యతను అప్పగించి ఉన్నారు. ఎందుకంటే యోహాను గారు ప్రభు వారిని ఎంతగానో ప్రేమించారండి. ఆ ప్రేమ నా మీద ఉంది కాబట్టి నా తల్లిని కూడా అదే బాధ్యతతో చూసుకోగలడని తన తల్లి బాధ్యత ప్రభు వారికి అప్పగించి ఉన్నారని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గడియ నుండి ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాను గారు ఏం చేశారండి? తండ్రి మాట విన్నారు, తల్లి గారిని చేర్చుకొని ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఈ 3వ మాటలో దేవుని ప్రేమ కనిపిస్తుందండి, బాధ్యత తెలుస్తుందండి, బంధుత్వం కనిపిస్తుందండి. దేవుని ప్రేమ ఎలా తెలుస్తుందంటే అండి, వెంబడించిన వారు చెదిరిపోయారు, కానీ యోహాను గారు ప్రేమను బట్టి దగ్గరే నిలిచి ఉన్నారండి. బాధ్యత, తన తండ్రిని వెంబడిస్తున్న బాధ్యత కుమారుని వలె వెంటనే తిరుగుతున్నాడు. ఎవరండి? యోహాను గారు. బంధుత్వం, తల్లిని చేర్చుకుని కుమారుని వలె కనబడుతున్నాడు. ఈ 3వ మాట మనకి ఏం తెలుస్తుందండి? ప్రేమ కనిపిస్తుంది, బాధ్యత కనిపిస్తుంది, బంధుత్వం కనిపిస్తుంది. 3వ మాట ద్వారా ఈ 3 విషయాలు మనం ఈ రోజు నేర్చుకుందామండి. ఈ రోజున ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. తన సొంత వారు పట్టించుకోకపోయినా, సహోదరులు పట్టించుకోకపోయినా, కానీ తన శిష్యుడని యోహాను గారికి అప్పగించాడు. ఆయన శ్రమల గుండా వెళుచు కూడా ఆయన తల్లిని ఒక సేఫ్ జోన్ లో ఉంచి ఉన్నారు. ఒక మంచి కుమారుడు తన తల్లిని అప్పగించి ఉన్నారండి. శరీరధారి ఉన్న దినముల్లో ప్రభువు వారు ఏం చేశారండి? మనకు మాదిరికరమైన జీవితం జీవించి ఉన్నారు కాబట్టి మనమును కూడా ఒక మాదిరికరమైన జీవితం జీవించాలని, ప్రేమించాలని, బాధ్యత కలిగి ఉండాలని, బంధుత్వం ఏకమై ఉండాలని దేవుని నామాన్ని మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమించి వారిని విడిచిపెట్టడండి, వదిలివేయాడు. తన మరణ పర్యంతం వరకు కూడా మన నమ్మకంగా ఉండేలా దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిలో దీవించును గాక. ఆమె. పరిశుద్ధుడా 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 నీ కోట్ల పగడిపబడిన ప్రభావానికి స్తోత్రం తండ్రి. ప్రభావ నీ సోషమైన ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశ్రయించండి. సమయంలో తండ్రి మమ్మల్ని ఏర్చుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. ప్రభావ నేను ఏ బిడ్డైతేనైనా నేను వాటికి వివరిస్తున్న దాంట్లో శాంతి సమాధానం ధైర్యం ఇచ్చి దీవించి ఆశ్రయించు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభ శుక్రవారపు దినమున దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి
దేవాది దేవుణ్ణి నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. ఈ సమయమందు యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 4వ మాట మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 4వ మాట పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లాబా సబాక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిడినాడితివని అర్థము. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి యేసుక్రీస్తుల వారు ఎందుకు సిలువలో అంత బాధతో చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే, యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి, ఇక దేవుని యొక్క సంగతులు తెలపడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ఇక యేసుక్రీస్తుల వారు సిలువపై మరణించడానికి అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన గురించి ధర్మశాస్త్రం లేఖనాల్లో ఆయన గురించి ఏదైతే వ్రాయబడి ఉందో మరి అది ఆయన నెరవేర్చాలి. అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మాట చెబుతున్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామంలోను ప్రవేశించినట్లు వెలుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సంగతులను, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నారు. వచ్చి సిలువలో అంత బాధపడుతూ ఆ మాట కూడా ఎందుకు చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే, ఇంకొక మాట యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. అదేమిటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనములు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని నేను కొట్టివేయడానికి రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోవును గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అంటే యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలని నెరవేర్చడానికే వచ్చి ఉన్నారు. వచ్చి సిలువలో అంత బాధపడుతూ ఆ మాట కూడా ఎందుకు చెప్పవలసిన వచ్చిందంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ప్రవచించాడు. ఎలోయి ఎలోయి లాబా సబాక్తాని యేసుక్రీస్తుల వారు అంటారని, ఈ యొక్క ప్రవచనం యేసుక్రీస్తుల వారు నెరవేర్చాలని ఒక భక్తుడు ప్రవచించాడు. కీర్తన గ్రంథము ఈ ప్రవచనం ఎక్కడ ఉందని మనం ఆలోచించినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అని యేసుక్రీస్తుల వారు అంటారని, ఈ యొక్క ప్రవచనం యేసుక్రీస్తుల వారి గురించే అని సుమారు 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారు ప్రవచించడం జరిగింది. ఈ ప్రవచనం మనం చూచినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం మనం చూచినట్లయితే, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎవరి చేతులు ఎవరి పాదములు పొడిచి ఉన్నారంటే యేసుక్రీస్తు వారి యొక్క చేతులను పొడిచి ఉన్నారు, యేసుక్రీస్తు వారి యొక్క పాదములను మేకులు పొడిచి ఉన్నారని వ్రాయబడి ఉంది. ఇక్కడ 18వ వచనం కూడా మనం చూచినట్లయితే, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అంటే ఆయన జీవితంలో జరిగే విషయాలన్నీ సుమారు 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారు ప్రవచించడం జరిగింది. ఆయన బాధను బట్టి వేదన బట్టి కాదు గాని ఆయన లేఖనాల్లో, ఆయన ధర్మశాస్త్రం లేఖనాల్లో ఏదైతే వ్రాయబడి ఉందో మరి అది ఆయన నెరవేర్చాలి. అందుకే ఆయన ఆ మాట పలికి ఉన్నారు. ఆయన బాధను బట్టి వేదన బట్టి కాదు గాని ఆయన ఉన్న ఆ భయంకరమైన స్థితిలో ఆ లేఖనాల్లో, ధర్మశాస్త్రం లేఖనాల్లో ఏదైతే వ్రాయబడి ఉందో అది ఆయన నెరవేర్చాలి. అందుకే ఆయన ఆ మాట జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఆయన గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉందో
మరి అది ఆయన నెరవేర్చాలి. అందుకే ఆయన ఆ మాట జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. నిన్ను సిలువను వేసిరా యేసయ్యా, నిన్ను హేళన చేసిరా, ఏమి పాపం చేసినావని, ఏమి ఘోరం తలచినావని, ఏమి పాపం
కృపగల తండ్రి స్తోత్రాలైనా సర్వోన్నతుడ సర్వత్కారి ప్రేమామడ దయ్యామడ కరుణామడ స్తోత్రాలు తండ్రి రాజులకు రాజా ప్రభలకు ప్రభ స్తోత్రాలైనా భూనిధి ఆకాశం ఎదురైనా అన్ని నామల గడ్డపైన వల్ల దేవాన్ని వందనాలు స్తోత్రాలు తండ్రి రాసాముల తండ్రి మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద పదం మాకు ఇచ్చిన అవకాశం బట్టి ఉన్నారు మాకు ఇచ్చిన కొరకను బట్టి వందనాలు నేను కృతజ్ఞత ఆస్పదించిన స్తోత్రాలు తండ్రి ఇస్తలేదు మా తోడున్నాయన దానైనా కానికి ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలైనా దచ్చిన బాబు బిడ్డలు బట్టి వందనాలైనా బిడ్డలు 100 అంతులు 10 అంతులు 60 అంతులు కావాలి హస్తాలు దీవించినడుతున్న అతని సూత్రాలైనా బిడ్డలందరినీ కూడా నీ శాతల కోపం చెప్పు మేము తగ్గించుకుంటూ నేను ఆలోచించాను ఈ కొద్ది ప్రార్థన స్నామంలో సమర్పించి అడిగి వేడుకున్నాను తండ్రి ప్రార్థించిన ఇచ్చిన అవకాశం కాష్టానికి తల్లిదండ్రులకు అందరూ నా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 19:20 నేను తప్పుకుచున్నాను. అందరికీ వందనాలు. దేవుడే నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28-29 వచనాలు చూసుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనములు నెరవేరినట్లు. అసలు లేఖనములు ఎందుకు నెరవేరాలి? అసలు లేఖనములు ఎవరు రాశారు? లేఖనములు పరలోకపు యొక్క తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రవక్తలు మన కోసము ఆ లేఖన భాగంలో రాశారు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దప్పికొనుచున్నాను అయినప్పుడు అక్కడ ఉన్న జనము ఆయనకి ఒక స్పంజితో ఆయనకి మద్యమును ఆయన నోటికి అందించారు. ఈ లేఖన భాగము ఎక్కడ ఉందంటే కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనంలో వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూసారా అక్కడ ఏం రాస్తుందో? ఇక్కడ అది నెరవేరిందా లేదా? నెరవేరింది. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చుకు మాత్రమే ఈ లోకమునకు వచ్చారు. ఒకవేళ ఈ లేఖన భాగము నెరవేరినట్లయితే పరలోక తండ్రి యొక్క ఆజ్ఞ అనేది అబద్ధం అవుతుంది, ఆయన రాసినది అనేది అబద్ధం అవుతుంది. అప్పుడు మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు కూడా లెక్క చేయరు. అందుకోసము పరలోక యొక్క తండ్రి ఆజ్ఞను మేరకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లేఖన భాగమును నెరవేర్చారు. అసలు ఈ లేఖన భాగములు ఓన్లీ ప్రభువైన యేసుక్రీస్తు వారికేనా? మన కొరకు కూడా ఏమైనా రాసి ఉన్నాయా అని ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాలి. మన కోసం కూడా ఈ లేఖన భాగములు రాసి ఉన్నాయి. అవే మన కోసం ఆయన రాసించిన 10 ఆజ్ఞలు. మనలో చాలా మంది కూడా ఈ 10 ఆజ్ఞలు చేయరు. నేను కూడా చేయడానికి. కాకపోతే ఆయన జీవించినంత కాలంతో పోల్చుకుంటే మన జీవిత కాలము ఎంతో ఎక్కువ. మన జీవించిన అంతకాలము ఆయన మనకు రాసిన ఆ లేఖన భాగమును నెరవేర్చాలి. ఆయన మరణించే ముందు కూడా ఆయన కోసం రాసిన లేఖనాలను ఆయన నెరవేర్చే మరణించారు. మనకు కూడా ఆ విధంగా మన కోసం రాసిన లేఖన భాగాలను నెరవేర్చాలి. మీరు నేను కూడా ఒకసారి పరీక్షించుకోవాలి. మన కోసం రాసిన లేఖనాలను మనం నెరవేరుస్తున్నామా లేదా? అలాగే దప్పికొనుచున్నాను. ఎవరైనా తప్పికొనుచున్నప్పుడు ఏమిస్తారు? దాహానికి మంచినీళ్ళు ఇస్తారు. అక్కడ వాళ్ళు ఏమిచ్చారు? చేదు చిరకను ఆయనకి ఇచ్చారు. చేదు చిరకను ఆయనకి ఇవ్వడం వల్ల ఆయన దప్పిక తీరిపోయిందా? తీరలేదు. ఇదే మాట మొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక స్త్రీకి దగ్గర నేను తప్పికొనుచున్నాను అని అడుగుతారు. అది ఎక్కడంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం. సమరయ స్త్రీ అక్కడికి ఒక బావి దగ్గరికి నీళ్లు తోడుకొనడానికి అక్కడికి వచ్చింది. ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నేను తప్పికొనుచున్నాను, నాకు తాగునకు నీళ్ళు ఇమ్మని ఆమెని అడిగాను. మనమైతే మామూలుగా ఎవరైనా వస్తే దాహం అని అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇస్తాం. కానీ ఆ అమ్మాయి ఏమడిగింది? నేను ఒక సమరయ స్త్రీని, నువ్వు ఒక యూదుడువు, నన్ను ఎలా దాహమునకు నువ్వు అడుగుచున్నావని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆమె ప్రశ్నించింది. అందుకు యేసు 10వ వచనం చదువుకున్నాం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నీకు అడుగుతున్నవాడెవడో అది ఎరిగి
చదువుకున్నాం. ఇంకోసారి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నిన్ను అడుగుచున్నవాడెవడో. చూసారా, అక్కడ ఒక జ్ఞాపకం చేసుకోండి. ఆమెను అడుగుచున్నవాడెవడో ఆమెకి తెలియదు కాబట్టి ఆమె ఆయన అడుగుతున్నారు. నిన్ను అడుగుచున్నవాడెవడో నీకు తెలిసి ఉంటే నువ్వు ఆయన తిరిగి ఏమడుగుతావు? సజీవ జలాలు అడుగుతావు. ఆమె అక్కడ ఆయన సజీవ జలాలు అడిగింది. అడిగి పొందుకుని విశ్వాసించి ఆయన రక్షణను పొందింది. అప్పుడు ఆయన దాహం అనేది ఆమె ఆ విధంగా తీర్చింది. ఇప్పుడు ఆయన యొక్క దాహము ఆమె తీర్చింది కాబట్టి ఆమె రక్షణ పొంది ఆయన అక్కడ ఉన్న జనాలకి ఆమె సువార్త ప్రకటించింది. ఇప్పుడు కూడా ఆయన దప్పుకొనిచున్నారు. ఆయన యొక్క దప్పికను మనం ఏ విధంగా తీర్చాలి? ఆ కాలంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి సజీవ జీవ జలాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకి సజీవ జలాలు ఎలా పొందుకోవాలి? మనము మన కోసం రాసిబడిన ఈ యొక్క పరిశుద్ధ వాక్యం, ఈ పరిశుద్ధ వాక్యం మనం ధ్యానించి అనుమానంగా ధ్యానించి మనము అనుగ్రహించుకున్నప్పుడు మాత్రమే మనకు సజీవ జీవజలాలు పొందుకోగలుగుతాం. ఇప్పుడు ఆమె సజీవ జీవజలాలు పొందుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందా? లేదు. ఆమె సజీవ జలాలు పొందుకుని ఆయన విశ్వసించి రక్షణ పొంది అక్కడ జనాలందరికీ సువార్త అనేది ప్రకటించింది. మనం కూడా ఈ వాక్యం అనే జీవజలాన్ని పొంది మన రక్షణ పొంది సువార్తను అనేక మందికి చెప్పి ఆయన యొద్దకు రక్షణకు నడిపించినప్పుడు మాత్రమే ఆయన యొక్క జీవజలాలు అందరికీ అందించినప్పుడు మాత్రమే ఆయనకు దప్పిక తీర్చే బిడ్డలుగా నీవు నేను కూడా ఉంటున్నాం. ఈ యొక్క సిల్వలో పలికిన 5వ మాటలో నీవు నేను కూడా ఆయన యొక్క దప్పికను తీర్చే బిడ్డలుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నుండి ఆశిస్తున్నారు. ఈ చిన్న వాక్యం దేవునికి కావాలి.